అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రబల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రబల ఉత్సవానికి 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పోటాపోటీగా ప్రబలను అలంకరించి భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నారు. బాణసంచా పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి చోట కనుమ రోజున ప్రబల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోనే ఈ ఉత్సవాలు సంక్రాంతి రోజున జరగడం విశేషం. కొత్తపేట ప్రబల తీర్థానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రబల తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభలు తీసుకుని అన్ని రామాలయాల దగ్గర నుంచి 7 వీధుల్లో నుంచి 7 రామాలయాలన్నీ కూడా తీసుకుని వచ్చి ఈ రామాలయాలన్నింటిలో కూడా తీసుకుని వచ్చిన తర్వాత ఈ ప్రభలన్నింటినీ కూడా హై స్కూల్ గ్రౌండ్ లోని అక్కడ ఆఫ్ చేస్తారు. అక్కడ తర్వాత అక్కడ పెట్టి అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ కోనసీమ ప్రాంత వాసులందరూ కూడా ఇక్కడికి అశేషంగా తరలి వచ్చిన తర్వాత అక్కడ అందరూ కూడా ఈ ప్రభలన్నింటినీ కూడా దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, చాలా మంది యూత్ అంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఎలా గడుపుతున్నారు ఈ ప్రభలోత్సవం? ఈ సంక్రాంతి ఇది వెనకాల కనబడుతున్న ప్రభ బొరుసవరసానికి సంబంధించింది. ఈ ప్రభల తీర్థం అనేది మకర సంక్రాంతి రోజు జరుగుతుంది, ఎక్కడా జరగదు. కాకపోతే ఈ కొత్తపేటలోని ఈ ప్రభల తీర్థం జరుగుతుంది. ఈ బొరుసవరసాగం ప్రభ ఎక్కడి నుంచో మూల నుంచి వచ్చి ఎన్నో వైభవాలు జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ. ఎత్తున ఈ ప్రబల ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది. వీళ్ళన్నీ కూడా 7 వీధుల్లో ఉన్న 7 రామాలయాల దగ్గర నుంచి ఈ ప్రబల ఉత్సవాన్ని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక్క సంక్రాంతి రోజున మాత్రమే జరిగేది ఇక్కడ ప్రబల ఉత్సవం. ఒక్క కొత్తపేటలో మాత్రమే ఈ ప్రబల ఉత్సవం సంక్రాంతి రోజున జరుగుతుంది. అన్ని రామాలయాల నుంచి కూడా తీసుకుని వస్తారు. ఎలా జరుగుతుంది ఈ ప్రబల ఉత్సవం? చాలా బాగుందండి. మా సైడ్ ఇట్లా ఉండదు, బాగుంది. అది నా ఫ్రెండ్స్ కర్నూలు తిరుపతి నుంచి నేను తీసుకొచ్చానండి. ఇక్కడ ప్రబల తీర్థం బాగుంటదని. ఇక్కడ జగ్గన్ తోట 150 ఏళ్ళ నుంచి మనకి ప్రబల తీర్థం జరగడంతో నేను అక్కడి నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చా. చాలా బాగా జరుగుతుంది ప్రబల తీర్థం. అయితే మా ఫ్యామిలీ అందరూ ఖచ్చితంగా గ్యాదర్ అయ్యే ఈవెంట్ సంక్రాంతి ఫెస్టివల్. ఎక్కడున్నా ఏ బిజీగా ఉన్నా ఖచ్చితంగా సంక్రాంతికి మాత్రం గోదావరి వాళ్ళందరూ గోదావరి రావాల్సిందే. మిస్ అయ్యారంటే అన్ని మిస్ అయినట్టు. ఇంకా సంవత్సరం అంతా మళ్ళీ సంక్రాంతి కోసం వెయిట్ చేయడమే. సుమారు 400 సంవత్సరాల నుంచి సంక్రాంతి ప్రబలోత్సవం కొత్తపేట జరుగుతుంది. ప్రత్యేకత ఏంటంటే మామూలుగా ఎక్కడైనా సరే కలువు పండుగ రోజు జరుగుతుంది, కానీ కొత్తపేట ప్రత్యేకత ఓన్లీ సంక్రాంతి రోజున జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు, వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్రబలోత్సవాన్ని తిలకించడం కోసమే ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలకు ప్రతి ఏడాది కూడా ఇక్కడికి రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతున్నది. ట్రాక్టర్లోని వాటిలో కూడా వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ప్రభలన్నీ కూడా తరలి రావడం జరుగుతున్నది. ఇక్కడ నుంచి ఇక్కడ కొత్తపేటలోని అన్ని రామాలయాల నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ ఈ ప్రభలన్నింటినీ కూడా హై స్కూల్ గ్రౌండ్కి తీసుకుని వెళ్ళి హై స్కూల్ గ్రౌండ్ లోని ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ ప్రభల్ని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ దర్శించుకున్న తర్వాత ఇక కంచేపు ఆగిన తర్వాత మళ్ళీ 6 గంటల నుంచి ఈ ప్రభల యొక్క తీర్థంలోని బాణసంచా కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు. అమ్మ, ఎలా చేసుకుంటున్నారు ఈ ప్రభలోత్సవాన్ని? కొత్తపేటలో ప్రబల తీర్థం చాలా బాగా జరుగుతుందండి. చాలా బాగా చూడటానికి కూడా అదృష్టం ఉండాలి. ఇది చాలా బాగా కొండలు వైకుంఠం మీద ఉంటుందండి. మాది కొత్తపేట కోన్ హౌస్. బాగా వస్తారండి, చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. బాగా జరుగుతుందండి. ప్రతి సంవత్సరం బంధువులతో చుట్టాలతో నిండిపోయి ఉంటాయి ప్రతి ఇల్లును. కొత్తపేట కోడళ్ళు అయ్యారంటే ఇంకా వాళ్ళకి చుట్టాలతో పని సరిపోతుంది అనమాట. సంక్రాంతి వచ్చిందంటే చాలా బాగా జరుగుతుంది. అయితే ప్రబల ఉత్సవాన్ని అంతా కూడా చాలా ఆనందంగా గడుపుతున్నామని చెప్పడం జరుగుతున్నది. ఒక్కసారి సంక్రాంతి ఉత్సవాలు మిస్ అయ్యామంటే మళ్ళీ ఏడాది పొడవు వరకు కూడా వేచి చూడవలసిన పరిస్థితి ఉంటుంది. అందుకనే తప్పనిసరిగా దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే సంక్రాంతి పండుగ రోజున ఇలాగే కొత్తపేట ప్రబల ఉత్సవం రోజున కూడా ఇక్కడికి తరలి వస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఆనందోత్సవాలతో కేరింతలు కొడుతూ ఈ ప్రబల ఉత్సవంలో పాల్గొనడం జరుగుతున్నది. కెమెరామెన్ రాజేష్ శ్రీనివాస్, NTV, కొత్తపేట.